Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నేను ప్రిపేర్ అయిపోయి నాకు ఎవరైనా పీడిఎఫ్ పంపిస్తాను ముందు, ఇప్పుడు పీడిఎఫ్ కదా, నువ్వు ఫోన్ చేసి అసిస్టెంట్ సార్ రేపు సీన్ పీడిఎఫ్ పంపిస్తా ప్లీజ్ నాకు పంపించొద్దంట. పంపిస్తే నేను ఓపెన్ చేసి చూస్తానేమో, వద్దు నేను అందులో అంటే ఆర్టిఫిషియల్ అయిపోద్దేమో నాకని నేను ముందే ప్రిపేర్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బలమైన డైలాగులు ఎక్కువ నేను అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను, అప్పటి వరకు చెప్పేస్తాను. కానీ ఓకే, ఆసక్తి ఉంది ఉంది. ఎందుకంటే నేను ముందే ఊహించుకొని నేనేంటి సీరియస్ అంటే ఈ రోజు నుంచి నువ్వు సీరియస్ అంటే ఇలా ఉండాలి అది ఇంతెందుకు, అది స్పాట్లో ఆ క్యారెక్టర్ చెప్పగానే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని బిహేవ్ చేస్తే సరిపోద్ది కదా. నా ఫీలింగ్ అది నా ఫీలింగ్. ఓకే, ఇప్పటివరకు ఎప్పుడు నేను సీన్లు చదువుకోలేదు, డైలాగులు చదువుకో తిట్టాను. నన్ను శ్రీనివాస్ రెడ్డి సునీల్ గారిని తిట్టేవాళ్ళే డైలాగ్ చదువురా అనేవాళ్ళు. వద్దు నా క్యారెక్టర్ నాకు తెలుసు అనేవాడిని. ఆ డైలాగ్ ఏంటి, నా డైలాగ్ ఓకే రెడీ అనేవాడిని. సో జగడం కూడా అలాగే వెళ్ళారు. అలాగే వెళ్తే నాకు క్యారెక్టర్ చెప్పారు. సీన్ ఏంటంటే ఇది నువ్వు ఒక డాను, నీ దగ్గర హీరో పనిచేస్తూ ఉంటాడు, అది ఆ సీన్ చెప్పాక అర్థమైపోయిందండి నాకు. ఆ సీను ఇంకా వాళ్ళు ఆ సీన్ యాక్ట్ చేసాం అంతా. ఓకే, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నాకు ఆ సినిమా స్పెషల్గా ఎందుకంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాకు చాలా ఇష్టమైన సీను అని చెప్పి ఆ సీన్ గురించి చెప్పారు. అవును, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్ ఆయనకు ఆ సీన్ నచ్చడం అంటే నేను నచ్చుతాను కదా, ఆ సీన్ నచ్చింది. సీన్లో అందరూ బ్యాక్ షార్ట్ నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పారు. అవునండి. ఆ తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో ఏం చేశాను, ఆర్య 100% లవ్ చేశాను, జగడం. సో ఇప్పుడు ఎలాగో పెద్దతో మీ కెరీర్ మంచి రైట్ ట్రాక్లో పడింది. నెక్స్ట్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారితోనే సినిమా చేయబోతున్నారు. సో ఇద్దరు మీకు బాగా కరెక్ట్ అయిన పీపులే. అవును. సో వెళ్ళి అడుగుతారా సుకుమార్ గారిని? సార్ డెఫినెట్గా అడుగుతానండి. ఎందుకంటే నా మిస్టేక్, నేను మధ్యలో సుకుమార్ గారిని కలవలేదండి. నేను కలవలేకపోయా. అంటే ఏ టైంకి ఆయన ఎక్కడ ఉంటారో తెలుసుకోలేకపోయాను. ఆ టైంకి వెళ్ళి కలవలేకపోయాను. కానీ కలిస్తే పుష్పలోను దాంట్లో నాకు ఉండేది పడేది, కలవలేదు. ఇప్పుడు ఈసారి డెఫినెట్గా వెళ్ళి కలుస్తా, క్యారెక్టర్ అడుగుతా. ఆయన ఇస్తారులే తర్వాత విషయం అడుగుతా. సార్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ 2 more క్వశ్చన్స్. అంటే ఒక పెద్ద డైరెక్టర్ ఇప్పుడు మీరు సుకుమార్ గారిని కలుస్తానన్నారు. యాక్చువల్గా నా క్వశ్చన్ కూడా అదే. రాజమౌళి గారిని, బోయపాటి గారిని, త్రివిక్రమ్ గారిని ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్ని మీలాంటి వెల్ నోన్ ఆర్టిస్ట్ కలవడంలో తప్పే ఉంది, మీరు ఎందుకు అది మధ్యలో వదిలేసుకున్నారు? అవునండి, నిజంగా నేను కూడా ఒక్కోసారి ఆలోచిస్తా ఆ విషయం. అరే నీ మధ్యలో కలవాల్సిందే, కలిస్తే బాగుండేది. పైగా మిమ్మల్ని ఏదో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లేకపోతే గేటు ముందు ఆపేసే మనిషి కాదు మీరు. ఖచ్చితంగా మీరు ఏ యూనిట్కి వెళ్ళినా, ఏ నిర్మాత దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. వెళ్ళి ఒక 1 hour 1/2 hour వెయిట్ చేసినా నీట్గా వెళ్ళి కలిసి డైరెక్టర్తో మాట్లాడగల కెపాసిటీ ఉన్న మనిషి కదా. అంతే కదా, 5 నిమిషాలు మాట్లాడడం చాలు కదా. అంతే. సో ఎందుకు అది ఆపేశారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే నేను కలుస్తున్నాను కానీ కొంచెం మెయిన్ త్రివిక్రమ్ గారిని కలవలేదండి నిజంగా. నేను మధ్యలో ఒక్కసారి ఏదో కలిశాను, మధ్యలో ఒక సినిమా. అప్పుడు ఆయన అన్నారు బాగానే ఫిట్ ఉన్నారండి మీరు, అది అన్నారు. అన్నాను సరే ఏదైనా ఉంటే చూడండి అంటే డెఫినెట్గా అన్నారు. ఆ సినిమాలో ఏం లేవులేండి. ఒక సినిమా నేను కలిసింది కూడా చాలా సంవత్సరాల క్రితం. తర్వాత సుకుమార్ గారిని కలవలేదండి మధ్యలో. నిజంగా నేను అసలు ఇంతవరకు రాజమౌళి గారిని ఇంతవరకు వెళ్ళి నేను వేషం గురించి కలవలేదు. కలవాలండి, ఆర్టిస్ట్ కలిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్. ఉన్నాడు వీడికి ఒక క్యారెక్టర్ సరిపోద్ది అని ఒక ఐడియా వస్తుంది. కలవలేదండి. అదే చెప్పాను కదా మధ్యలో క్రమశిక్షణ లోపమని. ఇప్పుడు మార్చుకుంటాడా చిత్రం శ్రీనిధి? డెఫినెట్గా మారిపోయాడు, ఆల్రెడీ మారిపోయాడు. అందరినీ కలుస్తాను, జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉంటాను. అండ్ ఇంకోటి మీ వాట్సాప్ గ్రూప్ అండి, ఇండస్ట్రీలో చాలా మందికి ఆ వాట్సాప్ గ్రూప్ గురించి తెలుసుకోవాలని చాలా ఇష్టం. మీ ఫ్రెండ్స్ అందరు, మీరు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, వేణు గారు, ఆ గ్రూప్ గురించి ఎలా ఉంటుంది? ఆ గ్రూప్లో చాటింగ్ కానీ కలిసే అందరూ కలవడం కానీ ఎలా ఉంటుంది ఆ గ్రూప్లో? సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసి ఫుల్గా నవ్విస్తారు, సత్యనారాయణ గారు ఫుల్గా నవ్విస్తారు, ఒక సినిమాలో సీరియస్గా చేస్తారు, ప్రవీణ్ గారు, రఘు గారు, వేణు గారు, అందరూ సినిమాల్లో నవ్వించి అదే కమీడియన్స్గా పేరున్న వాళ్ళు అందరూ, వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి అందరూ కూడా అంత టాప్ కమీడియన్స్ కదా. అందరు కలిసి ఒక గ్రూప్ అంటే ఎలా ఉంటుందండి? ఇక మాకు పొద్దున్న లేచిన పడుకునే దాకా నవ్వుతూనే ఉంటాం, యాక్టివ్గా ఉంటుంది గ్రూపు. ఒక సందర్భాలండి నవ్వి ఇవి నొప్పిలేస్తాయి, కడుపు నొప్పిలేస్తాయి. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంకా అది వెళ్తా ఉంటుంది చాట్. అలా అందరు కమిడియన్స్ ఒకరిని మించి ఒకడు కదండి. సత్య అందరూ ఒకరిని మించి ఒకరు కౌంటర్లో వేస్తూ ఉంటారు కూడా అక్కడ. అంటే దానికి 100 పడిపోతూనే ఉంటాయి. మేము అందరం కలిసినప్పుడు కూడా మంత్లీ వన్స్ కలుస్తాము. ఎవ్రీ మంత్ ఒకసారి కలుస్తాము. సూపర్. సరదాగా ఆ రోజు స్పెండ్ చేస్తాం 4-5 hours. ఒక్కోసారి ఫుల్ నైట్ అలాగే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఫుల్ జాలీగా ఉంటుంది. అన్నీ షేర్ చేసుకుంటాం సినిమాల గురించి.
అంటే వాళ్ళ అందరి ఫీలింగ్ కూడా ఏంటంటే, సో అందరం కూడా ఎవరు వాళ్ళు షూటింగ్స్లో షెడ్యూల్స్లో బిజీగా ఉంటారు. ఒక సెకండ్ సండే రోజు అయితే ఖాళీగా ఉంటాము. సెకండ్ సండే నైట్ లేదా సెకండ్ సండే రోజు సెకండ్ సాటర్డే నైట్ సెకండ్ సండే రోజు కలిస్తే నవ్వుకోవచ్చు కాసేపు అని. ఆ ఒక్కరోజు కలుస్తాం చూడండి, అది నెల రోజులు ఎనర్జీ ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మేము నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాటిల్లో ఇలా చిత్రం శ్రీను గారు వస్తున్నారు, సరదాగా వారిని ఏం అడగొచ్చు అని చెప్పి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ కలుస్తారు కదా వాట్సాప్ గ్రూప్లో, దాన్ని ఆ నైట్నో ఆ డేనో ఒక్కసారి రికార్డ్ చేసి ఒక 1/2 అవర్ ఫుటేజ్ వదలమంటున్నారు. అమ్మా అంటే మీరన్నమాటే మనల్ని నవ్విచ్చే కమెడియన్స్ కలిస్తే ఎంత నవ్వు వస్తుంది అని తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. అంటే మేము యాక్చువల్గా గ్రూప్ క్రియేట్ చేసింది మేము అందరం కలవటం కారణం కూడా అంటే ఇది ఏదో పబ్లిక్ కోసం కాదు, ఏం కాదండి. మేమందరం సరదా ఒకరోజు రిలాక్స్ అవ్వటానికి, అందరూ బిజీ షెడ్యూల్లో బిజీ ఉంటారు. ఆ రోజు మాత్రం అందుకే అంటున్నాం, మీరు ఆ సెకండ్స్ అంటే మేము అందరం కలిసిన రోజు నవ్వుకుంటాం చూడండి, అది 1 మంత్ మాకు ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ దాని గురించి నెక్స్ట్ డే చాటింగ్ డ్రాప్ వెళ్తూ ఉంటాయి వాట్సాప్లో. ఆ పార్టీలో ఎవరెవరు ఏం చేశారు ఏంటి, అంత ఫన్నే ఉంటుందండి. అంత కమెడియన్సే కదండి, అంత ఫన్నే ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. అదేదో కమర్షియల్గా చేద్దాం. చాలామంది కూడా ఒకరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీ అందరు కలిసి ఏదన్నా అని 2-3 మన ఛానల్స్ వాళ్ళు అడిగారు. లేదండి, ఇది కమర్షియల్గా చేయాలనుకోలేదండి, ఏదో సరదాగా పెట్టుకుంది, అది అలాగే ఉంది, దీన్ని ఏదో పబ్లిక్ చేయాలని కాదు, అది మా ఉద్దేశం. అందుకే మీరు ఫుటేజ్ అంటున్నారు కాబట్టి అది అసలు ఎందుకండి, మేమే షూట్ చేసుకోం అసలు ఏమి. మేము ఒక ఫోటో దిగుతాం అంతే, ఆ ఫోటో కూడా నెక్స్ట్ డే వాట్సాప్లో అదే ఇన్స్టాలో పెడదామని ఒక ఫోటో దిగుతాం అంతే తప్ప మేము కూడా ఏం షూట్ చేయం, మాట్లాడుకుంటూనే ఉంటాం అంతే ఆ రోజంతా. ఇది ఓన్లీ టాలీవుడ్లో మాత్రమే ఉన్న బ్యూటీ సార్. ఎందుకంటే ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీకి ఉండరు. బట్ మన కమెడియన్స్ అందరిలో ఒకరి మీద ఒకరికి ఎవరికి కూడా క్రిడ్జ్ కానీ కుళ్ళు కానీ ఏముండదు, అందరూ అద్భుతంగా కలిసిపోయి ఉంటారు. మిగతా ఇండస్ట్రీ ఎక్కడా కూడా ఇలా ఒక ఆర్టిస్టులు ఇంత ఇన్వాల్వ్ అయిపోయి కలిసిపోయి ఉండడం ఎక్కడ లేదు. ఉండదు. మా అందరు కూడా మా గ్రూప్ అందరూ కూడా నాకు అందరూ హెల్ప్ చేశారండి. నేను చెప్తున్నాను కదా, నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అక్కడ నుంచి ఇప్పుడు వరకు ఇండస్ట్రీ ఈరోజు పరిచయం వ్యక్తి వరకు కూడా నాకు హెల్ప్ చేశారు. సూపర్. అది తెలియదు, నేనే ఆలోచిస్తాను నాకు ఇంతమంది హెల్ప్ చేశారేంటి, నా అదృష్టం అండి. నేను అలా లిస్ట్ రాసుకుంటే రేపు నేను వీళ్ళందరికీ చేస్తానా లేదా అనుకుంటా. కానీ చేయాలి, నాకు హెల్ప్ చేస్తే వరకు నేను చేయాలి కదా రేపు డెఫినెట్గా. అండ్ సూపర్ సార్. యాక్చువల్గా చిత్రం శ్రీను అనగానే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టు అద్భుతమైన సినిమాలు మాకు అందరికి గుర్తొస్తాయి. సరే, ఇప్పుడు దాకా కెరీర్ ఒక ఫేజు, సో పెద్ద తరువాత ఒక మంచి సినిమా పడింది, కరెక్ట్ పాత్లో ఉన్నారు. సో మీ కెరీర్లో ఇంకో నెక్స్ట్ ఫేజ్కి మీరు వెళ్ళాలి, అది సక్సెస్ఫుల్గా ఆ పాత్ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే అందరికీ. సో ఈ పెద్ద తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. సో చూడాలి మన డైరెక్టర్లు అందరూ. నాకైతే చాలా కాల్స్ వచ్చాయండి, హ్యాపీగా ఉన్నాను. ఈసారి జాగ్రత్తగా బుద్ధిమంతంగా క్రమశిక్షణతో మలుగుతానని ప్రమాణం చేస్తూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్.